డీలిమిటేషన్ అనేటటువంటిది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్ని రకాల అన్యాయం అయితే జరుగుతూ ఉన్నది. అంటే బడ్జెట్ విషయంలో కావచ్చు, ఇంకా ఇతరతర డెవలప్మెంట్స్, ఏ డెవలప్మెంట్ అయినా ఆల్రెడీ అన్యాయం అయితే జరుగుతూ ఉన్నది. మీరు నార్త్ వైపు పోతే ఒక్కొక్క రోడ్డు అద్దంలాగా ఉంటుంది. హైవేలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. ఆల్రెడీ చూడనటువంటి వాళ్ళకి తెలియదు కాబట్టి. నార్త్ వైపు అటు భారతదేశం బార్డర్ వరకు కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఉన్నది. రోడ్ల విషయంలో కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా సరే అన్ని రకాలుగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉన్నది. అది మొదటి నుంచి కూడా వివక్షత కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్యాయం చేసుకుంటేనే మరి నార్త్లో ఉన్నటువంటి ప్రజలు ఇదే దక్షిణ భారతదేశంలో వచ్చేసి బతుకుతున్నారు. మనందరికీ తెలుసు, బతుకుతున్నారు. ఇక ఇంకా వీళ్ళతో లొల్లి లేకుండా ఆల్రెడీ పట్టించుకోని పరిస్థితులల్లో ఉండాలంటే ఖచ్చితంగా మహిళా బిల్లు అనేటటువంటిది తీసుకొచ్చి దాని ద్వారా ఎంపీ సీట్లను పెంచి ఆల్రెడీ నార్త్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లు వస్తే చాలు, ఆల్రెడీ అధికారంలోకి వస్తాం, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలతో పనేమున్నది అనేటటువంటి కథ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు డీలిమిటేషన్ పేరు మీద వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి టుడే స్పెషల్. మరి స్పెషల్ ఎడిషన్లో నిరంతరంగా మనం చదువుకుంటున్నటువంటి టుడే స్పెషల్లో వచ్చినటువంటి వార్త అది. దాన్ని ఒక్కసారి చూద్దాం. డీలిమిటేషన్ భూతం ఇప్పుడు భయపెడుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు లాభమా నష్టమా? గణాంకాలను పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా కొంత ప్రతికూలత కనిపిస్తోంది. ప్రస్తుతం లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు 80 నుంచి 140 వరకు పెరిగే అవకాశం. కానీ తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కేంద్ర నిధులు, నిర్ణయాధికారం, పార్లమెంట్లో సీట్లు తగ్గితే కేంద్రం ఇచ్చే నిధుల కేటాయింపులోనూ జాతీయ రాజకీయాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కబడుతోంది. ప్రగతి, తగిన గుర్తింపు, అభివృద్ధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో దక్షిణాది ముందుంజలో ఉన్న రాజకీయ ప్రాతినిధ్యంలో వెనకబడిపోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన పట్టు ఉంది. అక్కడ సీట్లు పెరిగితే దక్షిణాది మద్దతు లేకుండానే కేంద్రంలో అధికారంలోకి రావడం సులభమవుతుంది. ఇది కుట్ర కాక మరేమవుతుంది? దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ఈ పునర్విభజనను ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇది వాస్తవమని బివిఆర్ రావు చాలా అద్భుతంగా టుడే స్పెషల్లో చెప్పాడు. మనం చాలా రోజుల నుంచి ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది మా అన్నది, ఆయన ఆల్రెడీ D6 అని పెట్టుకున్నాడు. అంటే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి D6 అని పెట్టుకొని 6 రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు, దాని మీద D6 అని పెట్టి చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మేమిద్దరం కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇక్కడ గమ్మత్త అయినటువంటి ముచ్చట ఏంటంటే, మెల్లగా మహిళా రిజర్వేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు
దక్షిణాది రాష్ట్రాలతో ఆ ఎంపీలతో మనకేం పని, మన నార్త్ వైపు ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ఎంపీలు మనకుంటే చాలు అనేటటువంటి భావనతో పాటు అభివృద్ధి విషయంలో కుంటుపడేటట్లు చేసేటటువంటి ప్రమాదం లేకపోలేదు, తప్పకుండా కుంటుపడేటటువంటి అవకాశం ఉన్నది అనేటటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తాం. తర్వాత ఇంకో లాజిక్, మహిళల్ని ముఖ్యమంత్రులు చేస్తూ అంటే ఇతర రాష్ట్రాలల్లో కూడా మెల్లగా మహిళా రిజర్వేషన్ ద్వారా మహిళలే ముఖ్యమంత్రి అయ్యేటటువంటి విధానం ఒకటైతే, తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా బీజేపీ ఎట్టి పరిస్థితులలో తెలంగాణను కైవసం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి దానికి ఒక మహిళను ఖచ్చితంగా వదిలి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 3 పార్టీలు కలిపి ఫామ్ చేసినాయో గట్లనే చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం కొనసాగుతున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తాం. మహిళ పేరు మీద బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవటానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కూడా నిజం. మనం చెప్పే ప్రతి మాట నిజమవుతుంది సుమా. మీరు ఎన్ని వీడియోలైనా చూసుకోవచ్చు, రోజు డైలీ వీడియోలు ఒక్కసారి వింటే, ప్రజా అసెంబ్లీలో పాల్గొని ప్రజా అసెంబ్లీని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ తెలుసు. కానీ చూడనటువంటి వాళ్లకు మన వీడియోలు చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతూ ఉంది. ప్రతి అంశం మీద క్షుణ్ణంగా పోతులూరి వీరబ్రహ్మం గారు ఎట్లా చెప్పినరో గట్లనే చెప్తున్నాం. మనం రాబోయే పరిస్థితులను పూర్తిగా వివరిస్తున్నాం. చాలామందికి అర్థం కావట్లేదు. మనం చెప్పేది ఆయనకేం తెలుసు, ఇది అనవసరమైనటువంటి అనాలిసిస్ అనేటటువంటిది చాలామంది అనుకుంటున్నారు. అనుకొని చాలామంది సొల్లు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళకు మాత్రమే వస్తున్నారు తప్ప, సొల్లు మాటలు ఇష్టం ఉన్నట్లు అసలు ఏమీ తెలివి లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని మాత్రం లక్షలలో వేలలో చూస్తున్నారు తప్ప, నిజమైనటువంటి అనాలిసిస్ చేస్తున్నటువంటి మన ఛానల్కు కొంచెం ఫ్లోటింగ్ తగ్గిపోయింది. కొంచెం అది కూడా నిరంతరంగా కొనసాగుతూ ఉంది. కానీ మనకెంతమంది ఉంటే అంతే చాలు అనేటటువంటి కాన్సెప్ట్లో మనం పోతా ఉన్నాం. విన్నటువంటి వాళ్ళే చాలు మనకు. కాబట్టి దయచేసి మీరు రాగానే మీరు చేయవలసింది ఒకటే ఒక్క పని, ఒక్క లైక్ కొట్టడం. ఒక లైక్ ఒక 10 మందిని చైతన్యవంతులం చేస్తుంది. అది మీరు అసలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రాగానే ఒక లైక్ ఎప్పుడైతే కొడతామో ఖచ్చితంగా మన ఛానల్, మన ప్రజా అసెంబ్లీ తప్పకుండా ప్రజల్లోకి పోతుంది. అటువైపు చూడండి దయచేసి. నేను ఆలోచిస్తున్నటువంటి విధానం ఏంది, ప్రజల్లోకి మన మాటలు ఎప్పుడైతే పోతుందో, ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో అప్పుడు చింతపరిగలు పట్టుకొని నిలబడతారు. నేను అటువైపు ఆలోచిస్తా ఉన్నా. చింతపరిగలతో కొట్టియాల వీళ్ళని అనేటటువంటి కాన్సెప్ట్లో మనం వీకేఆర్టీవీ ప్రజా అసెంబ్లీని నడుపుతున్నాం. వేరేదేమీ కాదు. బ్లాక్మెయిల్ చేయడమో, ఒకరిని ముంచడమో, ఇంకా ఏదో చేయడం అనేటటువంటిది మనకు అలవాట్లేదు, మనం చెయ్యం కూడా. దే అనేటువంటి వాటి అని కూడా మనం పోం. ఉన్నది ఉన్నట్లు చెప్పడమే వీకేఆర్టీవీ ప్రజా అసెంబ్లీ ప్రధానమైనటువంటి ఉద్దేశం, ప్రధానమైనటువంటి లక్ష్యం కూడా. ఉన్నది ఉన్నట్లు చెప్పాలా, తప్పకుండా ప్రజలను చైతన్యవంతులం చేయాలా. కాకపోతే వాళ్ళ మానాన వాళ్ళు పోతారనేటటువంటిది మనం వదిలేయాలి. ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్నాం, ప్రజలారా వీకేఆర్టీవీ ప్రజా అసెంబ్లీ చెప్పింది నిజమవుద్ది. ఖచ్చితంగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనల్ని చూసి అనేక మంది, అనేక ఛానళ్ళు కూడా, అనేక పత్రికలు కూడా ఫాలో అయ్యి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటిది కూడా మనం గతంలో చూసినాం, రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. దాన్ని ఒక్కసారి చూడండి దయచేసి. మన వీడియో
పూర్తిగా మొదటి నుంచి ఎండింగ్ దాకా వింటే నీకు అసలు కథ ఏందనేటటువంటిది అర్థమవుతుంది, మనం ఏం చెబుతున్నామని అర్థమవుతుంది. డీలిమిటేషన్ కోసం ఎప్పుడో చెప్పినాం మనం. పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు డెవలప్మెంట్ ఆగిపోయేటటువంటి పరిస్థితి. కానీ మరి అదే నార్త్ నుంచి వచ్చేసే ఇక్కడ బతుకుతారు. మరి నార్త్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళే అక్కడి నుంచి వాళ్ళు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళ రాష్ట్రాలలో పుట్టినటువంటి వాళ్ళ రాష్ట్రాల నుంచే వచ్చి ఇక్కడ మళ్ళీ బతుకుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాలకు సకల వనరులు ఉన్నాయి, సకల సంపదలు ఉన్నాయి. దాన్ని ఓర్వలేక దాన్ని దోచుకు తినాలనేటటువంటి కాన్సెప్ట్లో మరి ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడే ఉన్నది ఇసుక దిబ్బలు, ఎడారి ప్రాంతాలు తప్ప, ఎండిపోయిన చెట్లు తప్ప ఏమున్నది? ఈ దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ ఖనిజ సంపద కానీ, అదేవిధంగా వన సంపద కానీ, అదేవిధంగా పంటల సంపద కానీ ఉన్నది. పంటలు కూడా చాలా అద్భుతంగా ఈ దక్షిణ భారతదేశంలోనే పండుతాయి. మిగతా ఏదో గోధుమలు జొన్నలు కొన్ని అటువైపు పండొచ్చుగాక, కానీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నంత ఖనిజ సంపద మరి ఏ రాష్ట్రంలలో లేదు. దాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు వీటిని గుర్తించేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ఈ విభజన, అందుకే ఈ దరిద్రం. కాబట్టి మనం మొదటి రోజు కూడా చెప్పుకుంటున్నాం డీలిమిటేషన్ కోసం. ఇప్పుడు కూడా చెప్పినాం, డీలిమిటేషన్ అనేటటువంటిది దక్షిణ భారతదేశానికి ఎప్పటికీ అన్యాయం చేయడానికి మాత్రం పుట్టుకొచ్చింది మాత్రమే. వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు పార్లమెంటులో ఇక్కడున్నటువంటి ఎంపీలను మాట్లాడకుండా చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటానికి చేస్తున్నటువంటి జిమ్మిక్కుగా